హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మనము ఎలాంటి పిండిలు వాడుకోకుండా చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉండే ఊతప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అది కూడా సగ్గుబియ్యం అలాగే బ్రెడ్తోనన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనము ఊతప్పం వేసుకుంటాము అనే ముందు 1 గంట ముందు 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని సగ్గుబియ్యం మునిగేంత వరకే వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయొద్దు. ఇలా నానిపోయిన సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సగ్గుబియ్యం వేసేసుకున్నాక బౌల్లోకి ఇక్కడ ఒక 2 బ్రెడ్ పీసులని తీసుకొని గ్రైండ్ చేసుకున్న పొడిని వేసేసుకుంటున్నానండి. బ్రెడ్ పొడి వేసేసుకోవాలి. ఒక 2 బ్రెడ్ పీసులు అయితే మనకి సరిపోతాయి. సగ్గుబియ్యం అలాగే మనం గ్రైండ్ చేసుకున్న ఈ బ్రెడ్ పొడి కూడా వేసేసుకొని ఇందులోనే ఒక పావు కప్పు వరకు సన్న రవ్వ, సుజీ రవ్వ అంటారు, మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వని ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. ఇందులో ఒక చిన్న మీడియం సైజ్ ఆలూని పొట్టు తీసేసుకొని ఇలా సన్నగా గ్రేట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు సాఫ్ట్గా కూడా వస్తుంది ఆలు వేసుకోవడం వల్ల. ఇంక ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా కూడా వేసేసుకోవాలి. ఇంక ఇందులో వచ్చేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్. ఇంకా మనం ఇందులో ఎలాంటి పిండిలు కలపాల్సిన అవసరం లేదండి. చాలా టేస్టీగా మనం బ్రెడ్ పొడి కూడా వేసుకున్నాం కాబట్టి, క్రిస్పీగా ఆలు వేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తుంది మనకి ఊతప్పం అనేది. ఇంకొచ్చేసి దీంట్లో 1 గ్లాస్ వరకు మజ్జిగ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పెరుగైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే 1 గ్లాస్ వరకు మజ్జిగ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం చేసుకునే బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగానే ఉండాలండి. చూసారు కదా, మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. మజ్జిగ అనేది చూసుకొని యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఎక్కువ టైం కూడా మనకు అవసరం లేదు. ఒక 5 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము. మరీ పల్చగా ఉంటే మటుకు మనకి ఊతప్పం అనేది రాదండి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవనిద్దాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక 2 గరిటెల వరకు వేసుకోవాలి. ఇలా వేసుకొని మరీ పెద్దగా స్ప్రెడ్ చేసుకోవద్దండి, లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక నేను దీనిపై నుంచి కొద్దిగా పల్లీల కారం వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పల్లీల కారం అనేది మనకి ఇడ్లీలోనైనా దోశలోనైనా సర్వ్ చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ పైనుంచి నేను కొద్దిగా ఇలా పల్లీల కారం వేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక 3 నుంచి 4 నిమిషాలైనా కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము పచ్చిదే ఆలు తురుముకొని వేసుకున్నాము, అలాగే సాబ్దానా కదా, కొంచెం చిన్న మంట మీద అయితేనే మనకి ఇవి రెండు చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి అన్నమాట, కుక్ అవుతాయి. ఇక్కడైతే ఒక పక్క అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్లోగా రిటర్న్ చేసుకుందాము. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బ్రెడ్ వేసుకున్నాం కాబట్టి క్రిస్పీగా ఆలుతో సాఫ్ట్నెస్ అనేది చాలా బాగుంటుంది. తినే కొద్దీ మనకి తినాలనిపిస్తుంది. ఒక పక్క రిటర్న్ చేసేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని రెండో వైపు కూడా చక్కగా కుక్ చేసేసుకోవాలి. ఇలా మంచి రంగు వచ్చేదాకా కుక్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదా, చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. నిజంగా తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఇలాగే మనం 1 బై 1 మనకి ఎన్ని కావాలన్నీ మన సగ్గుబియ్యంతో అయితే ఇలా ఊతప్పాలు వేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా సగ్గుబియ్యం అలాగే బ్రెడ్ పొడితోనైతే ఊతప్పం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇంకా మీకు నచ్చిన చట్నీతో కనుక సర్వ్ చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.